తిరుపతి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. చిల్లకూరు మండలం భూదానం టోల్ ప్లాజా దగ్గర 64 లక్షల నగదు, 12 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తున్నామని రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నర్సీపట్నం శ్రీకాకుళం నుంచి చెన్నైకి వెళ్తా ఉంది. ఆ వెహికల్ని చెక్ చేస్తే దాంట్లో ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు పొంతలే సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత ఆ వెహికల్ని చెక్ చేయగా దాంట్లో 64 లక్షల రూపాయల డబ్బులు మరియు ఒక 113 గ్రాములు ఒకటే లాంగ్ చైన్ ఉంది. దాని గురించి బిల్లులు కానీ అడిగితే ఎలాంటి బిల్లులు చూపించలేదు. దానివల్ల వాటిని సీజ్ చేసి ఐటీ డిపార్ట్మెంట్ పంపించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కూడా ఈ రాబోయేది కూడా ఎలక్షన్ టైము, ఎవరు కూడా ₹1,00,000 కానీ 50,000 కంటే ఎక్కువ కూడా తీసుకెళ్ళకూడదు అనేది ఒక ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరుగుతుంది. అనవసరంగా తెలిసో తెలియకో డబ్బులు తీసుకెళ్లే మటుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. అలాగే మనకి సిఆర్పిఎఫ్ పారామిలిటరీ దళాలు కూడా రావడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితం కూడా గూడూరులో కూడా మార్చిపాటు చేయడం జరిగింది. కాబట్టి ఎలక్షన్ని పోలీస్ డిపార్ట్మెంటు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి రీపోలింగ్ జరగకుండా, ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా సక్సెస్ చేయాలని మా ఎస్పీ సార్